హలో, మన గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పేది అటుకులతో పునుగులండి. నేను ఒక పెద్ద గ్లాసు అంటే ఈ బౌల్తో 2 బౌల్స్ తీసుకున్నాను. అలాగే మీడియం సైజ్ బంగాళాదుంపలు 3 తీసుకున్నా, 3 ఉల్లిపాయలు, 3 లేదా 4 పచ్చిమిరకాయలండి. సింపుల్గా అయిపోయేదండి. ముందు బంగాళాదుంప శుభ్రంగా కడిగి కుక్కర్లో పెట్టి బాగా పసుపు ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత పొట్టు తీసేసి దాన్ని శుభ్రంగా ముద్దలో కలిపి ఉంచుకోవాలి. ఇంకా ఉప్పు ఏమీ అవసరం ఉండదండి. దాంట్లోనే అటుకులు మనం మిక్సీ వేసుకుని పౌడర్ లాగా చేసుకుని ఆ పౌడర్ని కూడా దాంట్లో వేసేసి తర్వాత మనం రెడీగా ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర మరియు జీలకర్ర వేసి అడికి పైకి బాగా కలిపేసి చిన్న ఉండలా చేసుకుని, అంటే కొద్దిగా తడి చేయి చేసుకుని, లేకపోతే వస్తే పర్వాలేదు, కొద్దిగా తడి చేసుకుంటే ఆ చేతికి అంటుకోకుండా ఉంటే తడి చేసుకుని ఉండలా చేసుకుని ఆ బాండి నూనె పెట్టి పొయ్యి మీద బాండిలో నూనె దానికి సరిపడా నూనె వేసి పెట్టి పునుగుల్లో వేసుకోండి. ముందుగా కదపకూడదు. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత కదపాలి. కదిపి అడిగిపోయి నిదానంగా వేయించుకుంటే సూపర్గా ఉంటుంది. ఇది మీడియం మంట మీద చేయండి. పెద్ద మంట పెట్టకూడదు, సన్నగా చేయకూడదు. ఇవి ఒక బౌల్లో తీసుకోవడం, తర్వాత మనకి నచ్చిన చట్నీతోటి సర్వ్ చేసుకోండి. ఇవి చాలా సింపుల్గా అయిపోతాయండి. ఈవినింగ్ స్నాక్స్ బాగుంటాయి. మీరు ఎలా ఉన్నాయో చూసి టేస్ట్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.